ధనము, డబ్బు, సంపద కోసం మీ ఇంట్లో వాస్తు పరిష్కారంగా తాబేలును వినియోగిస్తున్నారా? అవును అయితే మీ నిర్ణయం సరైనదే. ధనము, డబ్బు, సంపద కోసం మీ ఇంట్లో వాస్తు పరిష్కారంగా తాబేలును వినియోగిస్తున్నారా? అవును అయితే మీ నిర్ణయం సరైనదే. వాస్తు శాస్త్రం చెబుతున్న దాని ప్రకారం సమరాంగం సూత్రధార్, విశ్వకర్మ ప్రకాష్ అనేవి రెండు ప్రాథమికమైనటువంటి వాస్తుశాస్త్ర గ్రంథాలు. సమరాంగం సూత్రధార్ అనేటువంటి వాస్తుశాస్త్ర గ్రంథం 10వ శతాబ్దానికి చెందింది. ధారానగరికి చెందిన భోజరాజ్ అనేటువంటి వాస్తు సిద్ధాంతి రాసినటువంటి గ్రంథమే సమరాంగం సూత్రధార్. దీని ప్రకారం కానీ విశ్వకర్మ ప్రకాష్ ప్రకారం కానీ చూసినప్పుడు బంగారం, వెండి, పంచలోహాలు, ఇత్తడి, రాగి, స్ఫటికంతో చేసిన తాబేలును ధనం ఆర్థికంగా లాభపడడం కోసం ఒక ఇంట్లో వినియోగించాలి అని చెబుతున్నారు. అయితే వాస్తుశాస్త్ర నియమానుసారంగా ఒక ఇంట్లో ధనము ఆర్థికంగా సంపాదించడానికి లేదా స్థిరపడడానికి ఉన్నటువంటి పరిష్కార మార్గాలు, సమస్యలు గురించి అధ్యయనం చేసినప్పుడు ఒక ఇంట్లో ప్రధానంగా ప్రధాన ద్వారం ఎక్కడ పెడుతున్నాము అనే విషయం చాలా 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 ధనాన్ని రాబట్టడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అంటే ఎక్కడ ఉండాలి? తూర్పులో ఇల్లు కట్టుకున్నప్పుడు, అంటే తూర్పు ప్రధాన వీధి ఉన్నటువంటి ఇల్లు కడుతున్నప్పుడు సికి పరిజన్య వదిలేసి జయంత, ఇంద్రలో మాత్రమే డోర్ పెట్టాలి. దక్షిణ ముఖద్వారం ఉన్న ఇల్లు కడితే గ్రహక్షత్ అనేటువంటి చోట పెట్టాలి. అదే పడమరలో పుష్పదంత్ వరుణ్ అనేటువంటి రెండు స్థానాల్లో మాత్రమే పుష్పదంత్ వరుణ్ ఈ రెండు స్థానాల్లో మాత్రమే డోర్ పెట్టాలి. అదే ఉత్తర ముఖద్వారం ఉన్నటువంటి ఇల్లు కడుతున్నట్టయితే ముఖ్య బల్లాట్ సోమ్ ఈ మూడు స్థానాల్లో మాత్రమే ఇల్లు కట్టాలి, ప్రధానమైన డోర్ పెట్టాలి. బిల్టప్ ఏరియాకైనా అదే విధంగా పెట్టాలి. మన ప్రధానమైనటువంటి మొత్తం ప్లేస్ కైనా మెయిన్ గేట్ పెట్టేటప్పుడు ఈ ప్రాంతాల్లోనే ప్రధాన ఎంట్రన్స్ ని ఏర్పాటు చేసుకోవాలి. ఇది ఫోర్మోస్ట్ థింగ్. ఒక ఇల్లు ఆర్థికంగా లాభపడాలంటే ఇక్కడ ఏర్పాటు చేసుకోవాలి. మరి ఎక్కడ ఏర్పాటు చేస్తే ధన నష్టం జరుగుతుంది అని వాస్తుశాస్త్రం చెప్పిందంటే ఒక ఇంట్లో దక్షిణంలో సుగ్రీవ పిత్ర అనేటువంటి ప్రాంతాల్లో సుగ్రీవ అనేటువంటి ప్రాంతాల్లో దక్షిణంలో సుగ్రీవ పిత్ర అనేటువంటి ప్రాంతాల్లో డోర్ పెట్టినట్టయితే ఖచ్చితంగా ఆర్థికంగా నష్టపోతారు. అదే విధంగా పడమరలో అయితే రోగు స్థానంలో ఎంట్రన్స్ పెట్టినట్టయితే ఆర్థికంగా నష్టపోతారు. ఎట్టి పరిస్థితుల్లో ఆర్థికంగా లాభపడే పరిస్థితి ఉండదు. అదే విధంగా ఉత్తరంలోనైతే దితి అనేటువంటి ప్రాంతంలో ఎంట్రన్స్ ఇచ్చినట్టయితే ఆ ఇల్లు ఆర్థిక నష్టాన్ని చవి చూస్తుంది అని వాస్తుశాస్త్రం చెబుతుంది. ఇంకా ఏం చెప్పింది వాస్తుశాస్త్రం ధన నష్టానికి కారణాలు వాస్తు ప్రకారం అంటే ఒక ఇంట్లో మర్మస్థానాల్లో దోషం ఉన్నట్టయితే, ఒక ఇంట్లో ఏకాశీతి పదవాసులో ఇంటి ప్లానింగ్ చేసినప్పుడు బ్రహ్మస్థానంతో పాటు 8 మర్మస్థానాలను, అంటే మొత్తం 9 మర్మస్థానాలను గుర్తించాలి. ఆ మర్మస్థానాల పైన పిల్లర్ కానీ బ్రిక్ వర్క్ కానీ వచ్చినట్టయితే ఆ ఇల్లు మర్మస్థాన దోషానికి లోనవుతుంది. ఆ ఇంట్లో జరిగే మొట్టమొదటి నష్టం ఆర్థిక నష్టం జరుగుతుంది. కాబట్టి మర్మస్థాన దోషాలు లేకుండా చూసుకోవాలి, శల్య దోషం లేకుండా చూడాలి. అంటే ఒక ఇంట్లో బొగ్గు, వెంట్రుకలు లేదా కర్ర ఏదైనా కూడా భూమి అడుగు భాగంలో ఉన్నట్టయితే నెగిటివ్ ఎనర్జీని జనరేట్ చేసేటువంటి పదార్థాలు, నకారాత్మక ఊర్జ దేనే వల్ల పదార్థం అంటారు. ఇవి భూమి అడుగు భాగంలో ఉన్నట్టయితే నెగిటివ్ ఎనర్జీని జనరేట్ చేసి ఒక ఇల్లు ఆర్థికంగా నష్టపోవడానికి కారణమవుతుందని చెప్పారు. అదే విధంగా ఏ రకమైన భూమిని ఎంచుకున్నావు, భూమిని వర్ణానుసారంగా లేదా కలర్ ఆధారంగా లేదా వాసన ఆధారంగా వివరించడం జరిగింది. నువ్వు ఏ రకమైన భూమిని ఎంచుకున్నావు అనేది చాలా ముఖ్యమైన విషయం. నెక్స్ట్ విషయానికి వస్తే కచువా. ఈ తాబేలును 2 రకాలుగా చెప్పారు. వాస్తు పరిష్కారంలో ఒక ఇంటికి ధన ప్రాప్తి జరగాలంటే వాస్తు ఉపాయాలు, ధన నష్టం జరగడానికి వాస్తు కారణాలు. ఇందులో ధన లాభాన్ని పొందడానికి ఉపాయాల్లో కచువా అంటే తాబేలును చెప్పడం జరిగింది. తాబేలుని బంగారం, వెండి, ఇత్తడి, పంచలోహాలు, కాపరు, స్ఫటికంతో తయారు చేయించవచ్చు. లేదా తాబేటి బొమ్మను కూడా వాడవచ్చు. వాస్తుశాస్త్రం చెప్పిన దాని ప్రకారం
అంటే ప్రతి పేదవాడి ఇంటికి తీసుకెళ్లి ఒక తాబేలు బొమ్మ పెడితే ధనవంతుడు అయిపోతాడు అంటే కాదు. దీని వెనకాల దాగి ఉన్నటువంటి రహస్యాన్ని అర్థం చేసుకోవాలని సమరాంగన సూత్రధార్ చెప్తుంది. తాబేలుకు ఉన్నటువంటి 3 ప్రధాన క్వాలిటీస్. ఒకటి, ఏజ్ ఎక్కువ. తాబేలు యొక్క వయస్సు భూమి మీద నివసిస్తున్న జంతుజాలంలో అన్నిటికన్నా ఎక్కువ వయసు అయినది తాబేలు. నెక్స్ట్, దాని యొక్క ప్రయాణం, దాని యొక్క గమనం చాలా నెమ్మదిగా ఉంటుంది. అంటే తొందరపడి పరుగు తీయదు, నెమ్మదిగా గమనం ఉంటుంది. నెక్స్ట్, దాని కర్మేంద్రియాలను పంచేంద్రియాలను అవసరమైనప్పుడు సురక్షితమైన కర్పరంలో దాచుకుంటుంది. అంటే దాని బాడీ పైన ఉన్నటువంటి బలమైనటువంటి కర్పరంలో అవసరమైనప్పుడు దాని శరీర అవయవాలను దాచుకుంటుంది. సరే, తాబేలు విష్ణుమూర్తి యొక్క అవతారం, అదొక ఆస్పెక్ట్. ఈ 3 క్వాలిటీస్ ఉండడం వల్ల ఈ క్వాలిటీస్ ని మనం వాస్తు దృక్కోణంలో ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే, ఒక తాబేలు యొక్క విగ్రహాన్ని మనం ఒక డైనింగ్ టేబుల్ మీద, ఒక టీవీ పైన, ఒక ప్రధానమైన డోర్ పైన, లేదా ఆఫీస్ లో ఒక టేబుల్ పైన ఉంచామనుకుందాం. నువ్వు ధన ప్రాప్తి కోసం ఆ తాబేలు ఉంచావు. నువ్వు ఒక టేబుల్ పైన రుచికరమైన ఆహార పదార్థాలు చాలా ఉన్నప్పుడు, నీ అవసరానికి మించి నీకు ఒక 2 రొట్టెలో లేకపోతే ఒక కప్పు రైస్ అయితే సరిపోయినప్పుడు, రుచికరమైన ఆహార పదార్థాలు చాలా ఉన్నాయి కదా అని సుష్టిగా భోజనం చేస్తున్న సందర్భంలో ఆ తాబేలు నీకు గుర్తు చేయాలి. ఈ భోజనాన్ని నువ్వు ఇంత ఎక్కువగా తీసుకోవడం వల్ల నీ ధన ప్రాప్తిని సంపాదించడంలో ఏమైనా ఉపయోగపడుతుందా? ఏం జరుగుతుంది? భోజనం ఎక్కువ చేస్తే నిద్ర వస్తుంది, అలసట వస్తుంది, విశ్రాంతి తీసుకోవాలనిపిస్తుంది, ధనం సంపాదించాలనే కోరిక తాత్కాలికంగా వాయిదా పడుతుంది. కాబట్టి డైనింగ్ టేబుల్ మీద ఉన్నటువంటి కచువా మనకి ఏం చెప్తుందంట అంటే, అవసరం మేరకే తిను, అవసరం మేరకే ఆహార పదార్థాలని వినియోగించు అనే విషయాల్ని గుర్తు చేయాలట. అంటే తాబేలుని పెట్టుకున్నా కూడా మన లోపల ఈ ఆలోచన విధానం పెంపొందాలి. ఒక టీవీ పైన ఒక కచువాని పెట్టాం, ఒక తాబేటు బొమ్మను ఉంచాం. ఆ తాబేలు మనం ఒక ప్రోగ్రామ్ చూస్తున్నప్పుడు ఏం గుర్తు చేయాలంట అంటే, ఈ ప్రోగ్రామ్ చూడడం నీ ఆర్థిక వృద్ధికి ఏ విధమైన ఉపయోగపడుతుందా? లేకపోతే ఏమవుతుంది? నీ టైం వేస్ట్, అనవసరంగా నీ మైండ్లో చెత్తంతా పోగవుతుంది ఒక వేస్ట్ ప్రోగ్రామ్ చూడడం వల్ల. తద్వారా ఆ తాబేలు ఏం చెప్తుందంటే, అవసరానికి పనికిరానటువంటి ప్రోగ్రామ్స్ చూడడం అనవసరం. ఒక గేటు పైన ఒక తాబేలు నుంచి తాబేలు ఏం చెప్పాలట, నువ్వు బయటికి వెళ్తున్నావు, అనవసరంగా నీ ఎనర్జీని, నీ శక్తి సామర్థ్యాలను బజార్లో తిరిగో లేకపోతే ఇంకోళ్ళతో మాట్లాడటం వలన వినియోగించడం అనవసరం. ఆ విషయాలు నీకు ఆర్థికంగా వృద్ధిని తీసుకురావడానికి ఉపయోగపడతాయా అని చెప్పి ఆలోచించుకోమని చెప్తుందట తాబేలు. కాబట్టి తాబేలు బొమ్మ పెట్టుకున్నంత మాత్రం చేతనే ఆర్థిక వృద్ధి రాదు. తాబేలు విగ్రహం చెబుతున్నటువంటి సూక్ష్మాన్ని అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే ఇంట్లో పెట్టుకున్నటువంటి తాబేలు ఆర్థిక వృద్ధిని తీసుకొస్తుంది అని చెప్పి సమరాంగన సూత్రధార గ్రంథంలో చాలా వివరమైన ఎక్స్ప్లెనేషన్ ఉంది. కాబట్టి ధన ప్రాప్తి కోసం, ధనాన్ని కూడగట్టడం కోసం ఒక ఇంట్లో వాస్తు చెప్పినటువంటి దోషాలకు దూరంగా ఉండడం, వాస్తు చెప్పిన ఉపాయాలను సమర్థవంతంగా వినియోగించడం ద్వారా ఆర్థికంగా లాభాన్ని పొందవచ్చు. ఆర్థిక వృద్ధి కోసం మీరు ఉపయోగిస్తున్నటువంటి వాస్తు ఉపాయాలు ఏంటివో కింద కామెంట్ బాక్స్ లో చెప్పండి. అవి ఏ మేరకు సరైనవో వాస్తుశాస్త్ర గ్రంథాల్లో రెఫరెన్స్ ఉందా లేదా చర్చిద్దాం.